యుద్ధాల సందర్భంలో గతంలో గూడా రాజుల కాలంలో కూడా అందమైన రాణుల ఉన్నటువంటి కోటల మీద దాడి చేసి, ఆ రాణి కోసమే అరాచకాలు చేసేవాళ్ళు అన్నటువంటిది గూడా ఉంది. 'పద్మావత్' సినిమా మనం జూస్తుంటాం. ఆ రాజకోట ఆనాడు జరిగినటువంటి విధ్వంసం జూస్తుంటాం. అంటే అందం లేకపోతే ఎదుగుదల ఎక్కడున్నా తట్టుకోలేక ఏడిచచ్చేటటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. గల్ఫ్ దేశాల్లో టోటల్‌గా అసలు నన్నడిగితే ముస్లిం దేశాలన్నిట్లో అద్భుతమైనటువంటి సక్సెస్‌ఫుల్‌గా ఆధునిక కాలపు పోకడలకు అనుగుణంగా బాధ్యతాయుతమైనటువంటి రీతిలో తీర్చిదిద్ది, ఎవ్వరికీ ఎట్లాంటి సమస్య లేకుండా చూసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం. ఆ దేశంలో నగరం దుబాయ్. ఆ దుబాయ్‌ని చూసి కన్ను కుట్టి ఏడిచి చచ్చినటువంటి ఇరాన్ ఇప్పుడు దాని నాశనమే లక్ష్యంగా పదే పదే దాడులు చేస్తున్నది. చూసాం. గల్ఫ్ దేశాల మీద దాడులలో 60% ఉట్టి దుబాయ్ మీదనే చేసిన దాడులు చూసాం. ఇప్పుడు తాజాగా ఇరాన్‌తో ఐఆర్‌జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో లింక్ ఉన్నటువంటి ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఒక వార్తను ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి తీసుకున్నది. ఇరాన్ సైన్యం నుంచి. దుబాయ్‌లో ఉన్నటువంటి జబేల్ అలీ పవర్ అండ్ డీశాలినేషన్ కాంప్లెక్స్ వీళ్ళ హిట్ లిస్ట్‌లో ఉందట. వీళ్ళు ధ్వంసం చేయాలనుకుంటున్నటువంటి హిట్ లిస్ట్‌లో. అట్లాగే ద బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అబుదాబిలో ఉన్నదాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారట. అట్లాగే అల్ తవీలా పవర్ స్టేషన్‌ని ధ్వంసం చేయాలనుకుంటున్నారట. దుబాయ్స్ ఎం స్టేషన్‌ని ధ్వంసం చేయాలనుకుంటున్నారట. మహమ్మద్ బిన్ రషీద్ సోలార్ పార్క్‌ని ధ్వంసం చేయాలనుకుంటున్నారు. ఈ 5 నాశనం చేస్తే దుబాయ్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది కాబట్టి దాన్ని ఆల్రెడీ దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మీద దాడులు, అట్లాగే ఈ బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్నటువంటి వాటి మీద దాడులు ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈ 5 దెబ్బతీస్తే ఆర్థికంగా కుదేలైపోతుంది దుబాయ్ అని ప్లాన్ చేసుకుంటున్నదట ఇరాన్.